ఇది రుణభారం సుదీర్ఘకాలం పెరుగుతున్న ప్రభుత్వ అప్పుల కాల పరిమితి తెలంగాణ వచ్చిన కొత్తలో 6 నుంచి 8 ఏళ్లు ఇప్పుడు 19 ఏళ్లు వామ్మ రుణం రుణం చెల్లింపు వ్యవధి పెరిగితే వడ్డీ శాతాల్లో కాస్త తగ్గుదల రుణం చెల్లింపు వ్యవధి పెరిగితే వడ్డీ శాతాల్లో కాస్త తగ్గుదల అందుకే దీర్ఘకాలిక అప్పులు తీసుకుంటున్న రాష్ట్ర సర్కార్లు రాబోయే ప్రభుత్వాలకు భారంగా మారనున్న రుణాలు రెండు వీడే రాసింది చూడు. అందుకే దీర్ఘకాలిక అప్పులు అంటే ఏంది, వీళ్ళ ప్రభుత్వం ఊసిపోయినా కూడా వచ్చే ప్రభుత్వం కట్టాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు, మొత్తం కేసీఆర్ రాష్ట్రాన్ని చిందరవందర చేసి మొత్తం అప్పుల పాలు చేసిపోయింది, ఈ అప్పులన్నీ ఇప్పుడు నేనే తెరవాలి అని చెప్పిండు. మరి నువ్వు చేసే అప్పులు ఎవరు తెరవాలి? మళ్ళీ వచ్చే ప్రభుత్వం తెరవాలి. కాబట్టి మీ సొంత అప్పులు ఏం కాదు కదా, ఇవి రాష్ట్ర అప్పులే. రాష్ట్ర అప్పులు అంటే మళ్ళా మీకేం భారం లేదు, మాకే కట్టాలి, మనకే భారం, మళ్ళా మా ప్రజలే కట్టాలి. అసలు అప్పులు దేనని చెప్పిండు కదా ఈ దొంగ. అప్పులు లేనని ఇప్పటికే 35,000 కోట్ల అప్పులు తీసుకొచ్చిండు. 9 నెలల 35,000 కోట్ల అప్పులు తెచ్చి మొన్నటికి 35,000 కోట్లు, మరి ఈ రోజుకి ఇంకా పెరిగింది, ఇంకో 10,000 కోట్లు 5,000 కోట్లు అంటాను కదా. 5,000 కోట్ల రూపాయలు రిజర్వ్ చేసి ఉంచిన రిజర్వ్ బ్యాంక్ లా. మళ్ళా మొన్నదాకా కేసీఆర్ భూములు అమ్ముతేనేమో పెద్ద ఎగిరిండు, ఇప్పుడు ఆయనే భూములు అమ్మకానికి. ఇప్పుడు దీంట్లో ఈ దాడులు చేస్తాను కదా, దీంట్లో కూడా ఒక పని ఉన్నది. ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ చేతిలో తీసుకుంటది కదా భూములు, మళ్ళీ వీటి మీద మళ్ళీ కొత్త అప్పులు తీసుకొస్తారు అంతే. ఎందుకంటే ప్రభుత్వ చేతికి చిక్కిన భూములని ప్రభుత్వ భూములే, ఇక మళ్ళీ వీటిని చూపించి ఈ కొత్త భూములు ఉన్నాయి మాకు, వీటి మీద అప్పులు తీసుకోలేదు, ఇగో వీటి పేపర్ తనాకా పెడతాము, ఆ రిజర్వ్ బ్యాంకుల్లో ఇంకో దగ్గరనో తనాకా పెడతాం, మళ్ళీ మాకు కొత్త అప్పులు ఇయ్యి. సరే, అప్పులు తీసుకొచ్చి ఏమైనా పెట్టుబడులు పెట్టి ఏదైనా మంచి అది చేస్తున్నావా అంటే అది కూడా లేదు. ఇందులో గమనించాల్సింది ఏంటంటే అన్న, అప్పులు ఒక దిక్కు తీసుకొస్తున్నాడు, ఇంకో దిక్కు పథకాలు అమలు కావట్లే, ఇంకో దిక్కు పరిశ్రమలు కావట్లే, వచ్చిన డబ్బులన్నీ ఎటుపోతున్నాయి. అదే కదా చూడు, కేసీఆర్ ఎంత సింపుల్ గా పెట్టిండు, ఇక్కడ 6 నుంచి 8 ఏళ్ళకే కట్టేటట్టు తెచ్చుకున్నాడు అప్పులు. అవును, 6 నుండి 8 ఏళ్ళకే కట్టేటట్టు తెచ్చుకున్నాడు. ఈయన 19 ఏళ్ళకు పెట్టిండు, అంటే దగ్గర ఒక 4 టర్ములు ప్రభుత్వాలు మారాలి. ఇప్పుడు ఆయనకి అర్థమైంది, నేను ఎట్టో పోతా, వచ్చినోడు సావని నాకు సంబంధం లేదు, రాబోయే ప్రభుత్వాలకు భారంగా మారనున్న రుణాలు. మళ్ళీ ఈడే రాసిండు రుణాలు ఇట్లా పెరుగుతాయని, ఈడ ఒక గీత కూడా వేసిండు, ఇట్లా నుంచి ఇట్లా ఆరో మార్క్ వేసిండు. ఏంది తెలంగాణ ఏమైతుంది, ఏంది అప్పులు ఎవడు తెమ్మంటాడు, మిమ్మల్ని అప్పులు తెచ్చి కుప్పలు ఎవడు పెట్టమంటాడు, మా మీద భారం ఎవడేయమంటాడు. ఇవి ఒకదానికి అప్పులన్నీ లింకుబడి ఉన్నాయి. ఇవి ఎట్లా లింకుబడి ఉన్నాయంటే, ఇప్పుడు ఈ మొత్తం అక్కర్రాని పథకాలు పెట్టిండు. ఈ 2,500 రూపాయలు ఇంక ఇవ్వలేదు కాబట్టి బడ్జెట్ ఏం నాశనం కాలేదు. మహిళలకు 2,500 రూపాయలు ఎందుకు ఇవ్వాలో ఏం అర్థం కాదు. స్కూటీలు ఎందుకో అర్థమైతే లేదు. అసలు ఈ ఉచిత బస్సు ఎందుకు పెట్టినో అర్థం, అది కూడా 200 యూనిట్ల కరెంటు ఎందుకు పెట్టినో అర్థమైతే లేదు. 200 యూనిట్ల కరెంటుకు మహా అంటే 100 రూపాయలు, 80 రూపాయలు, 200 రూపాయలు, ఎక్కువ లెక్క 300 రూపాయలు. 300 రూపాయలు కూడా కట్టలేని స్తోమతకి ప్రజలను తీసుకొచ్చి కూర్చోబెడతాను. ఈ పథకాలకు సంబంధించి వారి అనుకున్న తతంగం ఏందనేది ఒకసారి లైవ్ చేద్దాము. ఇక రాష్ట్రాన్ని అసలు అప్పులపాలు చేసేదానికి, ఇదంతా రాష్ట్రాన్ని అప్పులపాలు చేసేదానికి.